పీఎం ఫసల్ బీమా యోజన మీ పంటకు రక్షణ. పూర్తి వివరాలు తెలుగులో. నమస్కారం రైతన్నలు. మీ పంటకు అండగా నిలిచే ప్రధానమంత్రి పంట బీమా యోజన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ స్కీమ్ వల్ల వరదలు, వానలు, వర్షాభావం లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం వచ్చిందా? బీమా ద్వారా నష్టపరిహారం పొందవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం అందించే పంట బీమా పథకం. రైతులు తక్కువ ప్రీమియంతో అధిక బీమా పొందగలరు. చిన్న రైతులు, పెద్ద రైతులు, కౌలు రైతులు కూడా అప్లై చేసుకోవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్లు: ఆధార్, బ్యాంక్ ఖాతా, భూమి పత్రాలు, రోడ్ పట్టా, లీజు ఒప్పందం, పంట వివరాలు, పంటల ప్రీమియం, ఖరీఫ్ పంటలు 2%, రబీ పంటలు 1.5%, వాణిజ్య పంటలు 5%. బీమా సొమ్ము ఎలా లెక్కించబడుతుంది? గవర్నమెంట్ నిర్ణయించిన ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఆధారంగా. ఉదాహరణ: ధాన్యం పంటకు రైతు చెల్లించాల్సిన మొత్తం 2,000 రూపాయలు అయితే బీమా కింద ₹1,00,000 వరకు రాబోవచ్చు. ఎలా అప్లై చేయాలి? మీ సేవ, సిఎస్సి కేంద్రాలు లేదా బ్యాంక్ ద్వారా దరఖాస్తు. ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్స్: వెబ్సైట్ ఓపెన్ చేయండి, రైతు పేరుతో లాగిన్ అవ్వండి, పంట వివరాలు అప్లోడ్ చేయండి, ప్రీమియం చెల్లించండి, బీమా సర్టిఫికెట్ పొందండి. పంట నష్టపోతే ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? పంట నష్టం 72 గంటల్లో రిపోర్ట్ చేయాలి. గ్రామ వ్యవసాయ అధికారి లేదా బ్యాంక్ ద్వారా కంప్లైంట్ ఇవ్వండి. ప్రభుత్వం, బీమా కంపెనీ చెక్ చేసి పరిహారం అందజేస్తారు. ఎస్ఎంఎస్: బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా డబ్బు వస్తుంది. తక్కువ ప్రీమియంతో అధిక బీమా. పంట నష్టానికి భరోసా. ఖరీఫ్, రబీ సీజన్ ముందు అప్లై చేయండి. చివరి తేదీ కోసం అధికారిక వెబ్సైట్ చూడండి. రైతన్నలు, ఇది మీకు ఉపయోగపడే పథకం. దయచేసి లాభం పొందండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కామెంట్ చేయండి, సమాధానం ఇస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ రైతన్నలకి ఈ వీడియో చేరేలా చేయండి.